కలిసి సాగుదాం కలిసి ఎదుగుదాం అనే నినాదంతో పుతిన్ తన భారత పర్యటనను ముగించారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ విమానాశ్రయానికి వెళ్లి పుతిన్ కు వీడ్కోలు పలికారు. అంతకుముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో విందు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ ఇందులో పాల్గొన్నారు. శాంతి సుస్థిరతపై భారత్ రష్యాలకు ఉన్న నిబద్ధతే ఇరు దేశాల భాగస్వామ్యానికి మార్గనిర్దేశం చేస్తోందని రాష్ట్రపతి అన్నారు. సామాజిక ఆర్థిక రంగాల్లో పురోగతి కోసం కృషి చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. భారత్ రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ పుతిన్ తాజా పర్యటన ప్రత్యేకమని పేర్కొన్నారు. పుతిన్ కు రాష్ట్రపతి ఇచ్చిన విందులో తెలుగు వంటకాలైన టమాటో పప్పు, గోంగూర, మామిడికాయ పచ్చడి కూడా ఉన్నాయి. పుతిన్ కు ప్రధాని మోదీ పలు బహుమతులు ఇచ్చారు. అసోం బ్లాక్ టీ, కశ్మీరీ కుంకుమ పువ్వు, చేతితో తయారు చేసిన వెండి గుర్రపు బొమ్మ, రష్యా ఎడిషన్ భగవద్గీత అందజేసినట్లు అధికారులు తెలిపారు.